1977 నవంబర్ 19వ తేదీ సంభవించిన మహావిషాదం దివిసీమ ఉప్పెన. తలుచుకుంటే గుండె జలధరించే ఆ ఉప్పెనలో 14,000 మంది పైగానే మృత్యువాత పడగా దివిసీమలోనే 9,000 మంది మరణించారు. 172 కోట్ల రూపాయలు ఆస్తి సముద్రం పాలైంది. 1977 నవంబర్ నెలలో బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడి క్రమేపీ బలపడి నవంబర్ 19న పెను ఉప్పెనగా భీభత్సాన్ని సృష్టించింది. ఎందుకే మాపై కోపమా ఓ సొప్పనాటి పెను ఉప్పెన గాలి ఏమి చేసి నేరమా. అది 1977 నవంబర్ 19వ తేదీ ఉమ్మడి కృష్ణా జిల్లా నాగాయలంకలో సంభవించిన ఉప్పెన దివిసీమలో అల్లకల్లోలం సృష్టించింది. గంటకు 130 కిలోమీటర్ల నుంచి 160 కిలోమీటర్ల వేగంతో రాకాసి గాలులు వీశాయి. సముద్రపు అలలు సుమారు 8 మీటర్ల ఎత్తు ఎగసిపడ్డాయి. దీంతో సముద్ర తీరం మొత్తాన్ని భయంకరమైన అలలు తుడిచిపెట్టాయి. దివిసీమతో పాటుగా గుంటూరు జిల్లా నిజాంపట్నం, రేపల్లెలో ప్రళయం సృష్టించింది. 14,000 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఒక్క దివిసీమలోనే 9,000 మందిని రాకాసి సముద్రం పొట్టన పెట్టుకుంది. ఇక తుఫాను సముద్ర జలాల నుంచి కోడూరు మండలం పాలకాయ తిప్పలో 460, మూలపాలెంలో 300, నాగాయలంక మండలం సొర్లగొందిలో 714 మంది భవనాల్లో తలదాచుకున్నారు. దివిసీమలో ఆ ఘోర కలి ఉప్పెన మీదపడి గ్రామాల్లో శవాల దిబ్బలుగా మార్చివేసింది. రాత్రికి రాత్రి నిద్రలోనే శవాలుగా మారిపోయారు. తల్లి పొత్తిలలో సేద తీరుతున్న చిన్నారులను రాకాస్యాలు నిద్రలోనే మింగేశాయి. ఎక్కడ చూసినా ఇలాంటి హృదయ విదారకర దృశ్యాలెన్నో దివిసీమలో ప్రళయ భీభత్సం సృష్టించింది. ఆ పెను ఉప్పెన మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. నాగాయలంక మండలంలోని సొర్లగుంది, నాచుగుంట, సంగమేశ్వరం, ఎదురుమొండి, ఈలచెట్ల దిబ్బ, ఏటిమొగ, కమ్మనమూల, దీనదయాలపురం, గుల్లలమొద, నాలి, భావదేవరపల్లి గ్రామాలు దివిసీమన ఉప్పెన బారిన పడ్డాయి. ఇక కోడూరు మండలంలోని పాలకాయతిప్ప, హంసలదేవి, ఉల్లిపాలెం, బసవన్నపాలెం, గొల్లపాలెం, ఊటగుండం, ఇరాలి గ్రామాలు ఉప్పెన తాకిడికి తుడిచిపెట్టుకుపోయాయి. సముద్ర తీర ప్రాంతం నుంచి సుమారు 20 కిలోమీటర్లు సముద్రం నీరు చొచ్చుకు వచ్చిన నీటితో గ్రామాల్లో భీభత్సం సృష్టించింది. ఈ ఉప్పెన తాకిడికి గుట్టలు, చెట్లు పట్టుకుని కొంతమంది ప్రాణాలు కాపాడుకోగా కోడూరు మండలంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో తలదాచుకున్న వారు మాత్రమే బ్రతకగలిగారు. తుఫాను తర్వాత వందలాది శవాలు నీళ్లలో తేలుతూ కనిపించాయి. గుర్తుపట్టలేనంతగా దెబ్బతిన్న అనేక శవాలను సామూహిక దహనం చేయాల్సి వచ్చింది. వాల్తేరు కిరండల్ రైలు మార్గంలో కొండరాలు జారిపడి పట్టాలు పెళ్లగించాయి. బాపట్లలో ఒక చర్చిలో తలదాచుకున్న దాదాపు 100 మంది ప్రజలు అది కూరడంతో మరణించారు. కేవలం కృష్ణా జిల్లాపై మాత్రమే కాక గుంటూరు, ప్రకాశం జిల్లాపై కూడా ఈ తుఫాను చాలా ప్రతాపాన్ని చూపించింది. దాదాపు 100 గ్రామాలు తుఫానులో కొట్టుకుపోయాయి. 14,204 మంది మరణించారు. 34 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వ లెక్కల కంటే ఎంతో ఎక్కువగా 50,000 మందికి పైగానే మరణించి ఉంటారని జనతా పార్టీ ప్రకటించింది. మరి చిరుగాలతో సెలరేగుతూ ఆకాశం అంతా మబ్బులు పట్టి భూదేవి అంతా దద్దటెలత మరి ఆగమేఘాల మీద గాలి లెగిసిపోయి మరి గాలి కూడా కూతి కాదు కొన్ని వందల కిలోమీటర్లు గాలి లెగిసి మరి ఆ గాలికి సముద్రము అలలు లెగిసి అలలు కూడా ఆ సొర్లగుందులో ప్రవేశించి దివిసీమ మొత్తం కూడా ప్రవేశించుకుంటూ వచ్చేస్తుంది. వచ్చే సమయంలో నోటిలో నీరు పోసుకుంటే ఉప్పు నీరు రోడ్డు మీద
అరే ఉప్పులు వచ్చేస్తుందని ఎవరి కాలికే రామాలయంలో కొంతమంది, మరి ఇళ్ళ మీదకి కొంతమంది అరపల మీదకి చాలామంది చెదుర్లు పోయి ప్రాణాలు దక్కించుకున్న వాళ్ళకి దక్కించుకుని కొంతమంది రామాలయంలో కొంతమంది, పంచాయతీ ఆఫీసులో కొంతమంది ఇళ్ళ మీదకి వచ్చేటప్పటికి అప్పటికే 7 తాడు ఎత్తు పొంగిపోయింది ఊర్లో. తాడు ఎత్తు ఎప్పుడైతే పొంగిపోయిందో మరి అప్పుడు మేము ఆ ఇళ్ళ మీద ఉండి రామాలయంలో చూస్తుంటే తేలిపోయే జనం బాగా ఊకు తేలిపోతున్నారు, తేలిపోతున్నారు ఒకరి మీద ఒకరు తేలిపోతున్నారు. అసలు సమయం ఉందని మేము కూడా ఇంటి మీద ఉండి చూస్తా అఘోరంగా దుఃఖిస్తా. మరి ఆ తుఫానికి కొన్ని వందల మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు 100 మంది చనిపోతా మరి కేకలేసుకుంటూ చనిపోతున్నారు. అసలు సమయం ఉందిన ఆ వచ్చిన ఉప్పుని అరగంట సేపు వచ్చి అరగంటలో లాగేసింది. ఎప్పుడైతే అరగంట సేపు వచ్చి అరగంటలో లాగేసిందో శేఖర కోణం అయిపోయి అప్పుడు మేము మరి బయటికి వెళ్ళలేక తెల్లవారేదాకా బయటికి వెళ్ళకుండా తెల్లవారేదాకా ఆ రామాయణంలో ఉండి మా ఇళ్ళ మీద ఉండి తెల్లవారిన తర్వాత ఆ ఊర్లోకి వెళ్తే ఒక ఇల్లు లేదు, ఒక ఏమి లేదు, పూర్వ గుడిసె అనేది లేదు. లేకపోతే అక్కడి నుంచి ఆ ఇళ్ళ దెబ్బల మీద శవాలు చచ్చిపోయి మొండైపోయి మరి కోకలు లేకుండా బట్టలు లేకుండా శవాలు ఉన్నాయి. అసలు సమయం ఉందని మేము ఏమి చేసే దారి లేక మళ్ళీ అందరం కూడా కొరగూసుకుని నాగాయలంక చేరాం. కూతి నాగాయలంక చేరి నాగాయలంకలో వెళ్ళిన తర్వాత మమ్మల్ని కొంతమంది సర్కారు వారు, పోలీసు వారు, సంస్థ వారు మమ్మల్ని ఆజగట్టుకుని మాకు బట్టలు లేకపోతే బట్టలు ఇచ్చి మళ్ళీ మేము సొరలమంది వచ్చి మళ్ళీ మేము కాపురాలు చేస్తామనేది ఎప్పుడు కూడా అనుకోలేదు. మళ్ళీ ఆ సర్కారు వారే మరి పోలీసు వారిని పంపి మా వాళ్ళని కొంతమందిని వాళ్ళు తీసుకుని వీళ్ళు కలిసి నాటుబండి మీద శవాలను తోలుకెళ్ళి శ్మశానంలో గుట్ట వేసి పెట్రోల్ పోసి దానం చేశారు. దానం చేసి మరి 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, దాదాపు 10 రోజుల వరకు ఆ శవాన్ని తీస్తూనే ఉన్నారు. శవాన్ని తీసి పెట్రోల్ పోసి దానం చేసి మరి అక్కడి నుంచి ఈ ఊరు మొత్తాన్ని కూడా బుల్డోజర్లతో వచ్చి మరి ఊకు చెట్టు శ్యామ లేకుండా దోసేసి మరి మాకు పోలీసు వారు ఒక్క నెల జీతం తగ్గించుకుంటే మరి మా ఊరు అవుతుందని పోలీసు వారు మా ఊరిని దంత తీసుకుని మాకు 400 బిల్లు కట్టించి మమ్మల్ని మళ్ళా మాకు అవకాశం ఇచ్చి మాకు భయభీతులు కూడా వాళ్ళు మీకు భయం లేదు మేము ఉన్నామని మాకు సహకరించి పోలీసు వారు మమ్మల్ని దంత తీసుకుని మళ్ళా ఇలా ఊర్లో ప్రవేశించారు, మమ్మల్ని పంపారు. సరిగ్గా 48 ఏళ్ల క్రితం నవంబర్ 19వ తేదీన పెను తుఫాను విలయతాండవం చేసింది. ఆ తేదీ గుర్తుకు వస్తే చాలు నేటికి దివిసీమ గుండెల్లో వణుకు పుట్టుకు వస్తుంది. ఆ తుఫానులో 14,000కు పైగా మంది జల సమాధి కాగా లక్షల సంఖ్యలో పశువులు, గొర్రెలు, మేకలు చనిపోయాయి. వేలల్లో కోలు మృత్యువాత పడ్డాయి. 70 కోట్లకు పైగానే ఆస్తి నష్టం వాటిల్లినట్లుగా అప్పటి ప్రభుత్వ లెక్కలు తెలియజేస్తున్నాయి. అప్పటి శాసన సభ్యులు దివిసీమ గాంధీ మండలి వెంకటకృష్ణరావు స్ఫూర్తితో ఉప్పెన అనంతరం సినీ నాటకరంగ కళాకారులు, విదేశీయులు, స్వచ్ఛంద సంస్థలు, పలువురు సేవా తత్పరులు అందించిన సేవలు మరువలేనివి. అవనిగడ్డ మండలం పులిగడ్డలో నిర్మించిన ఫైలాను ఉప్పెన మృతుల ఘోర కలికి సాక్ష్యంగా నిలుస్తుంది. ఎందుకే మాపై కోపమా ఓ సొప్పనాటి పెనయుప్పెన గాలి ఏమి చేసి రామా. ఎందుకే మాపై కోపమా ఓ సొప్పనాటి పెనయుప్పెన గాలి ఏమి చేసి రామా. అంశలదేవిని యతము చేతివే పాల్కై తెప్పని పాడు చేతివే. అంశలదేవిని యతము చేతివే పాల్కై తెప్పని పాడు చేతివే. ఒడగొల్లమని ముంచి వేతివే విరాటిగా మని ఏడు పెద్దవే. ఎందుకే మాపై కోపమా ఓ సొప్పనాటి పెన యుప్పిన గాలి ఏమి చేసి తినే రామా. ఏమి చేసి తినే రామా. ఎందుకే మాపై కోపమా ఓ సొప్పనాటి పెన యుప్పిన గాలి ఏమి చేసి తినే రామా. నవంబర్ 19వ తేదీతో దివిసీమ ఉప్పెనకు 48 ఏండ్లు నిండాయి. దీంతో ఆ ఘోర కలి సృష్టించిన భీభత్సాన్ని ఆ ప్రాంత ప్రజలు గుర్తు చేసుకుని కన్నీరు మున్నీరయ్యారు. తమ్ము జాలయ్య సరళగుంది మాకు తుఫాను మా దివిసీమ నాయలంక దివిసీమ మాకు శుక్రవారం నాడు మొదలుకుందండి వర్షం. సన్నగా కొద్దిగా వర్షం ఉంది. అది మామూలుగా మేము ఏమనుకుంటున్నామంటే ఇది గాలి మామూలుగా వర్షాలే అనుకున్నట్టుగా అనుకున్నాము. తర్వాత శనివారం నాడు పొద్దుడికి రేజ్ అయింది. ఈ ముఠాగూడలో ఉన్న గాలి సాయంత్రానికి కొండగాల్లోకి తిరిగిపోయి సముద్రంతో సహా కూడా అప్పుడు మా ఊళ్ళో కూడా మొత్తం కూలీలు లేవు, ఒక డాబా అనేది లేదు. అసలు నాగాలాండ్కి వెళ్ళటానికి కూడా రోడ్లు లేవు పరిస్థితి మా ఊరు. అప్పుడు
ఆ నవంబర్ 1977కి ముందు. అక్కడి నుంచి కూడా సముద్రం ఎప్పుడైతే వచ్చేసిందో ఆ పొద్దుగు మాటలకి ఊళ్ళో పూరీళ్ళు అవటం వల్ల అందరూ కూడా ఇళ్ళ మీద ఎక్కేసేసారు. ఇక్కడికి 4-5 కిలోమీటర్లు ఉన్నది గమలపల్లి అని. అక్కడికి ఆ తెప్పలు దాని కొంతమంది ఆ ఊపంపుడే 5 కిలోమీటర్ల దూరంలో కొంతమంది వెళ్ళిపోయారు. ఇక్కడ పిచ్చి చెట్లు ఊరన్నీ కూడా ఆ పిచ్చి చెట్లకి ఆడవాళ్ళు ఈ కోకలో చుట్టుకుపోయి జుట్టులు చుట్టుకుపోయి కొంతమంది ఊళ్ళోనే చనిపోయారు. మరి ఎక్కడో అక్కడే వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ వెంటనే గంటలో లాగేసింది మళ్ళీ సముద్రం. లాగేసేటప్పటికి మేమంతా గమలపాలెం చేరేసాము. అప్పుడు ఎంత అవుతుంది, నేను కూడా తన మీదే ఉన్నాను, 5 కిలోమీటర్లు చేరేసాను. అప్పుడు తెల్లారిన తర్వాత ఎవరు కాపాడ్డ వాళ్ళే బతికినట్టురా అనుకున్నాం, కాపాడిన వాళ్ళు సరిపోయినట్టే అనుకున్నాం. ఇక అక్కడి నుంచి కూడా ఇక ఎవరి కాడికే అప్పుడు 3 పూటలు అవుతుంది అన్నం తిని. అప్పుడు అన్నం కూడా లేక ఈ తుఫానికి బప్పాసకాయ చెట్లు ఎక్కడ పడిపోయినా సరే, పచ్చి కాయలైనా సరే, పేదాలు అన్నీ వాసుకుపోయినా మొత్తం ఆ కాయలు తిని ఆకలి తెచ్చుకుని నాగాలంకి చేరాం. నాగాలంకి చేరిన తర్వాత అప్పుడు గవర్నమెంట్ వారు పులిహార ప్యాకెట్లు అందించారు అందరికీ. ఈ తుఫాను బాధితులు ఎక్కడెక్కడైతే ఉన్నారో అన్ని సార్లు వెళ్ళిపోయి హెలికాప్టర్ల ద్వారా కానీ ఏ విధంగా కానీ మాకు అందరూ కూడా ఆహార పొట్లాలు అందించారు. అక్కడి నుంచి 2వ రోజు నుంచి కొన్ని సంస్థలు కానీ గవర్నమెంట్ మాకు భోజనం పెడతాం ఇట్లా ఆటో నెల రోజులు జరిగిపోయింది. ఈ సంస్థ వాళ్ళు కూడా ఆదుకుని మాకు అన్ని సామాగ్రిలు ఇస్తున్నారు, బట్టలు ఇస్తున్నారు, దుప్పళ్ళు ఇస్తున్నారు. ఏమి చేసి తినే రామా ఎందుకే మాపై కోపమా ఓ సొప్పనాటి పెను గాలి ఏమి చేసి తినే రామా